బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. పెళ్లి తర్వాత నువ్వు మారిపోయావు, ఈ మాటని పెళ్ళైన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సిచ్యువేషన్లో ఫేస్ చేసే ఉంటారు కదా. నేనైతే పెళ్ళై 4 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి, ఇప్పటికి కూడా ఫేస్ చేస్తున్నాను. నిన్న నా ఫ్రెండ్ ఒకటి కాల్ చేసింది. అది కాల్ చేసిన వెంటనే ఫస్ట్ అన్న మాటలు ఏంటో తెలుసా? ఎలా ఉన్నావు, ఏంటి, ఓకే. ఆ తర్వాత అన్న మాట, పెళ్లి తర్వాత నువ్వు మారిపోయావే, అసలు ఫోనే చేయడం మానేసావు. అవును, పెళ్లి తర్వాత నేను చాలా మారిపోయాను. పెళ్ళికి ముందు అమ్మ చేసి పెడితే తినేదాన్ని, లేదా తినిపిస్తే తినేదాన్ని. ఆ తర్వాత జాబ్స్, హాస్టల్లో ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేస్తే అది తినేదాన్ని. ఆ తర్వాత కార్పొరేట్ లైఫ్, జాబ్స్, ఈవినింగ్ అంతా ఖాళీ, ఫ్రెండ్స్తో చిట్ చాట్, ఇంతే ఉండేది. పెళ్ళైన తర్వాత ఇల్లు క్లీన్ చేయాలి, వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్నాను, బట్టలు వాష్ చేస్తున్నాను, అంట్లు కడుగుతున్నాను, వంట చేస్తున్నాను. అస్సలు మ్యాగీ, సేమియా తప్ప ఏ వంట చేయడం రాను. నేను ఇప్పుడు వంటలు చేసేస్తున్నాను, బిర్యానీలు చేసేస్తున్నాను. వామ్మో, చాలానే మారిపోయాను నేను. అవును కదా, అప్పుడు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. సో ఫ్రెండ్స్తో చాలా చిట్ చాట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఏంటి రెస్పాన్సిబిలిటీ వచ్చింది కదా, మారిపోయాను. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, నా జుట్టు కూడా ఊడిపోయిందండి. పెళ్ళికి ముందు జుట్టు చాలా ఒత్తుగా ఉండేది. ఊరు మారింది, కంట్రీ మారింది, జుట్టు కూడా ఊడిపోయింది. మారిపోయాను మరి. ఇంకా మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, ఎప్పుడు ఫ్రెండ్స్తో లొడ వాగుతూ ఉండే నేను ఇంట్లో ఒంటరిగా ఉండడం నేర్చేసుకున్నాను. చాలా మారిపోయాను. నేనే కాదండి, నాకు అనిపిస్తుంది ఎవరికైనా ఈ మాట అన్న ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వాలి అని. ప్రతి ఒక్కరూ మారాల్సిందే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా మారి తీరాలంతే. ఆప్షనే లేదు కదా. ఇద్దరు ఎక్కడెక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు. వాళ్ళ అలవాట్లు వేరు, వీళ్ళ అలవాట్లు వేరు. వాళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళ తిండి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు. అంతే కదా. అవి రెండు బ్యాలెన్స్ అవ్వడానికి టైం పడుతుంది కదా. వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండాలి, వాళ్ళు ఒకరికొకరు టైం ఇచ్చుకోవాలి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒకరు ఒక దాంట్లో అడ్జస్ట్ అయితే ఇంకొకరు ఇంకో దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. ఆప్షనే లేదు. వాళ్ళు ఒకరికొకరు ఎంత టైం ఇచ్చి వాళ్ళు సెట్ అయితే అంత బాగా వాళ్ళిద్దరూ ఒక స్మూత్గా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. అవునా కాదా? లేదంటే ఏమవుతుంది, విడాకులే అవుతుంది కదా. నాకు అందుకే అనిపిస్తుంది, ఎవరైనా అంత కన్సర్న్ ఉంటే, ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా సరే అంత కన్సర్న్ ఉంటే ఒక ఫోన్ చేసి, కొత్తగా పెళ్ళయింది, ఎలా ఉన్నారు, అడ్జస్ట్ అయ్యారా, అంతా బాగుందా, ఒకవేళ ఏమైనా చిన్న వచ్చినా సరే అడ్జస్ట్ అయిపోండి అని చెప్పాలి. కానీ అలా చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు? నేనైతే ఎక్కడ వినలేదండి. నువ్వు మారిపోయావు అనే వాళ్ళనే చూశాను. మీకు ఎవరైనా ఉంటే కనుక చెప్పండి. నాకైతే ఎవరు అలాంటి వాళ్ళు తగలలేదు. ఫ్రెండ్స్ కూడా తగలలేదు, రిలేటివ్స్ కూడా తగలలేదు. ప్రజెంట్ డేస్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా చదువు అయిపోయిన వెంటనే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఖచ్చితంగా జాబులు చేస్తున్నారు. ఈ జాబులు చేసే టైంలో ఆఫీస్కి వెళ్ళి వచ్చాక ఈవినింగ్ చాలా టైం ఉంటుంది. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫోన్ చేసుకోవచ్చు, లేదా గేమ్స్ ఆడుకోవచ్చు, లేదా అలా సరదాగా తిరగడానికి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళొచ్చు, చాలా చేయొచ్చు. కానీ పెళ్లి తర్వాత అలా కాదు కదా. వాళ్ళకంటూ ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. ఆప్షన్ లేదు కదా. అలా ఇస్తేనే కదా వాళ్ళకి కొంచెం హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. అది వదిలేస్తారండి. ఇంకొంతమంది మహానుభావులు అయితే పెళ్ళికి ముందు నుంచే, పెళ్ళి అయితే నువ్వు మారిపోతావు అని స్టార్ట్ చేస్తారు. నువ్వు మారకరా, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకో అని చెప్తున్నట్లు అనిపిస్తుంది నాకైతే కదా. నిన్న నా ఫ్రెండ్కి ఆన్సర్ నేను ఇవ్వలేదు, కానీ ఇప్పుడు అది కూడా వింటుంది. పర్లేదు, మీలో కూడా ఎవరైనా సరే ఇలాంటి మాటను ఫేస్ చేస్తూ ఉన్నారనుకోండి, ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, అంటే ఫేస్ చేస్తున్నారా లేదా అనేసి. ఇది నా ఒపీనియన్ అంతే. అంటే అలా చెప్పేది బదులు అంత కన్సర్న్ ఉన్న వాళ్ళకు ఒక కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అని అడగచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట. వీళ్ళకి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మేబీ కొన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళ లైఫ్లో వీళ్ళు బిజీ అయిపోతారు. ఆ మాటలు మాత్రం అస్సలు మాట్లాడరు. నువ్వు మారిపోయావు అంటారు. అవునా కాదా? నాకు అది చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మారాలి, ఖచ్చితంగా మారి తీరాలి. నువ్వు మారాలిరా, హ్యాపీగా ఉండాలి అని చెప్పాలి అని నా ఫీలింగ్. నేనైతే ఎవరిని అలా అనలేదు, అనను కూడా. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. నీకు కన్సర్న్ ఉంటే నువ్వు కాల్ చేసి మాట్లాడు, కన్సర్న్ లేకపోతే కామ్గా అయిపోవాలి. దట్స్ ఇట్. సో ఇదండి విషయం. నాకు అలా ఇంజెక్ట్ చేయడం అనేది నచ్చదనమాట. అంటే పదే రిపీటెడ్గా నువ్వు మారిపోయావు అంటే ఎవరికి వాళ్ళకే ఇలా ఒక డౌట్ వచ్చేస్తుంది అనమాట. ఏంటి, నేను మారిపోయానా, ఏమంత నేరం చేసేసాను, నేను ఏమైనా చేసేసానా అన్న డౌట్ క్రియేట్ చేసేస్తున్నారు అనిపిస్తుంది.
అదేం అంత నేరం కాదండి, ఖచ్చితంగా మారాల్సిందే. మీ పెళ్ళైన కొత్తలో మీరు చేసిన పనులే అయి ఉండొచ్చు ఇవి కూడా. ఆబ్వియస్గా ఎవరైతే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే అంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ టైంలో వాళ్ళు కూడా ఇదే ఫేస్ చేస్తుంటారు, ఈ ఫేజ్లోనే ఉండి ఉంటారు. నేను కొంతమందితో మాట్లాడాను, ప్రతి ఒక్కరు ఇది ఫేస్ చేస్తున్నారు. అందుకే ఈ చిన్న వీడియో చేయాలి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీలో కూడా ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే కనుక మర్చిపోకుండా కామెంట్ చేసేయండి. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.